హలో గైస్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. ఎస్, ఈరోజు క్లాస్లో మనం లాస్ట్ క్లాస్లో అయితే సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి వెల్ డీటెయిల్గా నేర్చుకున్నాం, రైట్? సో టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. అందులో ఉన్నటువంటి సర్క్యులర్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, లీనియర్ కావచ్చు, అండ్ వాటితో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాం. అండ్ వాటితో పాటు నిన్న రూట్ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా డిస్కస్ చేసాం. సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో 1 or 2 మార్క్స్ ఎగ్జామ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ ఈజీ టాపిక్, వెరీ ఈజియెస్ట్ టాపిక్ అండ్ కన్ఫ్యూజన్ టాపిక్ ఆల్సో. అదే ఏంటంటే డైసెస్. అదేంటంటే డైసెస్. సో దీన్ని మనం తెలుగులో పాచికలు అని అంటాం. దీన్ని తెలుగులో ఏమంటాము? పాచికలు. సో 1 or 2 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పాచికల నుంచి. 1 or 2 మార్క్స్ ఎగ్జామ్లో. సో డైసెస్, పాచికల్. సో డైసెస్ అనేది చాలా ఈజియెస్ట్ టాపిక్. మనకి 3 మెథడ్స్ అనేవి తెలిస్తే, 3 పాసిబిలిటీస్. అంటే డైసెస్లో మనకి ఎప్పుడు కూడా ఒక నెంబర్ యొక్క ఆపోజిట్ నెంబర్ అడగడం జరుగుతుంది. ఆ నెంబర్ యొక్క ఆపోజిట్ నెంబర్ని మనం 3 విధాలు లేదా చూస్తే కూడా కనిపెట్టవచ్చు. సో ఆ మెథడ్స్ ఏంటి, వాటిని ఎలా గుర్తుపట్టాలి అనేది చూద్దాం. సో మనకి డైసెస్లో ఎప్పుడు కానీ 6 ఫేసెస్ ఉంటాయండి. ఓకేనా? డైసెస్లో ఎప్పుడు 6 ఫేసెస్ అంటే 6 ముఖాలు లేదా 6 తలలు ఉంటాయి. డైసెస్లో 6 ఫేసెస్. సింపుల్గా మనకి 6 నెంబర్స్ ఉంటాయి అన్నట్టు. డైసెస్లో మనకి ఎప్పుడు 6 ఫేసెస్ ఉండడం జరుగుతుంది. ఎస్. సో మనకి వాడు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే ఓపెన్ డైస్లో అడగచ్చు, లేకపోతే 3 ఫేసెస్ డైస్లో అడగచ్చు. క్వశ్చన్స్ మనకి అడిగే విధానం ఓపెన్ డైస్. ఓపెన్ డైస్ అంటే మనకి ఇంకా రైట్ ఆ 6 ఫేసెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఓపెన్ డైస్ అంటే 6 ఫేసెస్ కనిపిస్తూ ఉంటాయి. లేకపోతే 3 ఫేసెస్ ఓపెన్ చేస్తాడు. 3 ఫేసెస్ ఓపెన్ చేసి 3 ఫేసెస్ని హైడ్ చేస్తారు. 3 ఫేసెస్ ఓపెన్. ఓకే, 3 ఫేసెస్ ఓపెన్ చేస్తాడు. లేకపోతే ఇదే డైస్లో మనకి ప్రాబిలిటీ అడగవచ్చు. ప్రాబిలిటీ, డైసెస్ యొక్క ప్రాబిలిటీ అడుగుతాడు. ఎస్. సో ఈ విధంగా ఈ మోడల్స్ అయితే ఉంటాయి. ఓపెన్ డైస్, 3 ఫేసెస్ ఓపెన్ డైస్, ప్రాబిలిటీ. సింపుల్గా ఈ 3 మోడల్స్ ఉంటాయి. సో ఈ మధ్య ప్రాబబిలిటీ మీద క్వశ్చన్స్ అనేవి గెస్ చేయొచ్చు, ఎందుకంటే ఈ రెండు ఎప్పుడు ఈజీగానే ఉంటాయి. సో ప్రాబబిలిటీ కూడా ఈజీగానే ఉంటుంది. బట్ చాలామంది ప్రాబబిలిటీని ఎలా తీసుకోవాలి, ఎలా కనుక్కోవాలి అనేది కన్ఫ్యూజ్ అవుతారు. సో దాన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్లోకి వెళ్ళే ముందు అసలు వాడు ఏం అడుగుతాడు మరి, ఓకేనా? వాడు ఏం అడిగే ఛాన్స్ ఉందంటే మనకి ఎప్పుడు ఆపోజిట్ నెంబర్ అడిగే ఛాన్సే ఉంటుంది. ఎక్కువ చాలాసార్లు ఆపోజిట్ నెంబర్ అంటే ఈ టోటల్ డైస్ కాన్సెప్ట్ బేస్డ్ ఆన్ ద ఆపోజిట్ నెంబర్. ఓకేనా? మనం మామూలుగా ఇంట్లో కైలాసం ఆడుతూ ఉంటాం కదా, అందులో ఒక కాయిన్ అది ఉంటుంది కదా, డైస్ ఇలా విసిరేస్తూ ఉంటాం కదా, అందులో మనకి 6 ఫేసెస్ ఉంటాయి చూసారా, దాన్ని మనం డైస్గా చెప్పుకోవచ్చు, రైట్? సో వాడు ఏమంటారు అంటే డైసెస్లో ఎప్పుడు మనకు ఏదో ఒక నెంబర్ యొక్క ఆపోజిట్ నెంబర్ అడగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 1కి ఆపోజిట్ నెంబర్ అడిగాడు అనుకోండి. 1కి ఆపోజిట్ నెంబర్ అడిగితే డైస్లో మనకి ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. 1 2 3 4 5 6 డైస్లో మనకి ఎప్పుడు 6 ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు వాడు ఏమడుగుతుండు? 1కి ఆపోజిట్ అడుగుతున్నాడు. 1కి ఆపోజిట్ అడుగుతున్నాడు. ఎప్పుడు కానీ 1కి 1 ఆపోజిట్ కాదండి. ఓకేనా? 1కి 1 ఆపోజిట్ కాదు. సో ఈ 1కి ఆపోజిట్ అయ్యే ఛాన్స్ 2 3 4 5 6 ఉంటుంది. ఓకేనా? అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలి. ఒక నెంబర్కి ఎప్పుడు ఒక నెంబర్ ఆపోజిట్ కాదు. ఒక నెంబర్కి మిగిలిన 5 నెంబర్లలో ఏదో ఒకటి ఆపోజిట్ అయి ఉంటుంది. ఆ మిగిలిన 5 నెంబర్లలో కొన్ని నెంబర్స్ ఆ నెంబర్కి పక్కనే ఉండడం జరుగుతుంది. ఓకేనా? అవి కూడా మనకి ఆపోజిట్ కావు. ఓకేనా? అవి కూడా మనం డిస్కస్ చేయాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ రైట్, ఇది ఒక డైస్ అనుకోండి. ఓకేనా? ఇందులో మనం నెంబర్ వస్తున్నా 1 4 5 1 4 5. ఇది 3 ఫేసెస్ ఓపెన్ డైస్. ఓకేనా? 3 ముఖాలు లేదా మూడు ముఖాలు ఓపెన్ చేసినటువంటి డైస్, రైట్? సో ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనకి 1 4 5 ఉందండి. ఎస్, 1 4 5. ఈ 3 ఫేసెస్ అనేవి ఓపెన్గా ఉన్నాయి. దీని ఆపోజిట్ నెంబర్స్ అనేవి ఇలా ఆపోజిట్గా ఉంటాయి. అంటే 1కి ఇక్కడ టాప్లో, 1కి ఇక్కడ ఉంటుంది, 4కి ఇక్కడ మీద ఉంటుంది, 5కి ఇటు సైడ్ ఉంటుంది ఆపోజిట్ ఫేసెస్. అంటే కనిపించేది హిడెన్ నెంబర్స్ అనేవి వీటికి ఆపోజిట్గా ఉండడం జరుగుతుంది. ఎస్. మరి ఇక్కడ ఈ 1కి అనేది ఇప్పుడు 1 ఉందనుకోండి, 1కి
4 5 అనేది ఏమవుతుంది అంటే 1 పక్కన ఏమున్నాయి 4 అండ్ 5 ఉన్నాయి, అంటే ఇవి ఏమవుతాయి అంటే సైడ్స్ అవుతాయి, సైడ్ నెంబర్లు అవుతాయి. ఓకేనా, మీకు అర్థమవుతుందిగా. ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి 1 4 5 ఉంది. 1కి 4 5 అనేది ఏమవుతుంది సైడ్ అవుతుంది. ఎస్, అంటే ఈ 4 5 అనేవి ఆపోజిట్ నెంబర్స్ కావు, అవ్వవు. ఎందుకంటే ఇవి సైడ్లో ఉన్నాయి కాబట్టి ఆపోజిట్లో ఉండే ఛాన్సెస్ ఉండవు. ఎప్పుడు అని గుర్తుపెట్టుకోండి, సైడ్లో ఉన్నాయి ఆపోజిట్ అసలే కావు. ఒకవేళ నువ్వు 4కి తీసుకున్నావు అనుకో, ఎస్ 4 పక్కన ఇక్కడ ఏముంది నాన్న, 4 పక్కన ఏముంది 1 5, అంటే ఈ 1 5 అనేవి ఏంటి 4 యొక్క సైడ్స్, 4 యొక్క సైడ్స్. ఇవి కూడా మనకి ఆపోజిట్ అనేవి కావు ఎప్పుడు, ఇవి కూడా మనకి ఎప్పుడు కూడా ఆపోజిట్ అవ్వవు. నెక్స్ట్ 5 ఉంది నాన్న, ఓకేనా 5 ఉంది. ఈ 5కి ఏముంది 1 4 ఉంది కదా, ఎస్ సైడ్లో ఏముంది 1 and 4 ఉంది. ఈ 1 and 4 అనేది ఎప్పుడు 5కి ఆపోజిట్ కాదు, ఎందుకంటే సైడ్లో ఉన్నటువంటి నెంబర్స్ ఎప్పుడు కూడా ఆ నెంబర్స్కి ఆపోజిట్ కావు. సైడ్లో ఉన్నాయని ఎట్లా తెలిస్తే సార్ అంటే మనకి ఇక్కడ 1 ఉంది, ఈ రెండు సైడ్లో ఉన్నాయి కదా, దీన్ని సైడ్స్ అంటారు. 4 ఉంది, ఇక్కడ రెండు సైడ్స్లో ఉన్నాయి కదా, వీటిని సైడ్స్ అంటారు. 5 ఉంది, ఇక్కడ రెండు సైడ్స్లో ఉన్నాయి కదా, వీటిని సైడ్స్ అంటారు. ఓకేనా, సో ఈ 1కి అని ఆపోజిట్ అంటే హిడెన్ నెంబర్స్ అన్ని ఈ మూడింటికి ఆపోజిట్లో ఉంటాయి. ఎస్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైడ్లో ఉండేటువంటి నెంబర్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ అవ్వవు. ఎస్ రైట్. ఇప్పుడు మరి డైసెస్లో మనకి ఎన్ని మోడల్స్ ఉంటాయంటే, అంటే ఎన్ని టైప్స్ ఉంటాయంటే మామూలుగా మనం డైసెస్ని 2 విధాలుగా చెప్పుకోవచ్చు అండి. డైసెస్లో 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా, డైసెస్లో 2 టైప్స్ ఆఫ్ డైసెస్ ఉంటాయి, 2 టైప్స్. సో డైసెస్లో 2 టైప్స్ ఆఫ్ డైసెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ది స్టాండర్డ్ డైస్. ఓకేనా, స్టాండర్డ్ డైస్. దీన్నే తెలుగులో ఏమంటామంటే ప్రామాణిక పాచికలు ఏమంటాం, ప్రామాణిక పాచికలు. ఎస్, స్టాండర్డ్ డైస్ అంటాం. నెక్స్ట్ నార్మల్ ఆర్ జనరల్ డైస్. నార్మల్ ఆర్ జనరల్ డైస్, దీన్నే మనం సాధారణ పాచికలు అంటాం. దీన్నే మనం సాధారణ పాచికలు అంటాం. నార్మల్ ఆర్ జనరల్ డైస్, దీన్నే మనం సాధారణ పాచికలు అని అంటున్నాం. ఓకేనా, సో మనకి ఎగ్జామ్లో మనకి 99% సాధారణ పాచికల నుంచే వాడు క్వశ్చన్ వేయడం జరుగుతుంది. సాధారణ పాచికలు ఎక్కడో దగ్గర 1% మాత్రమే స్టాండర్డ్ డైస్ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఎందుకు 1% మాత్రమే స్టాండర్డ్ డైస్ నుంచి క్వశ్చన్ వస్తుందంటే, ఇక్కడ మీరు పేరును గమనిస్తే స్టాండర్డ్గా ఉంటాయి అందులో ఆపోజిట్ నెంబర్స్. ఇంకా ఓకేనా, వాడు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఈజీగా చేయగలుగుతాం. స్టాండర్డ్ డైస్ పేరులోనే ముందు స్టాండర్డ్, అంటే ఇక్కడ ఈ స్టాండర్డ్ డైస్లో ఆపోజిట్ నెంబర్స్ అనేవి ఎప్పుడు సేమే ఉంటాయి. ఓకేనా రైట్. సాధారణ అంటే నార్మల్ లేదా జనరల్ డైస్లో మాత్రమే మనకి డిఫరెంట్గా ఉండడం జరుగుతుంది. స్టాండర్డ్ డైస్ని సమ్ టైమ్స్ వాడు యూజువల్ డైస్ అని కూడా ఉంటాడు. ఏమంటాడు, యూజువల్ డైస్ కూడా అని అంటారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో స్టాండర్డ్ డైస్లో చూడండి, స్టాండర్డ్ డైస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు. రైట్, నార్మల్ జనరల్ డైస్ అనేది స్టాండర్డ్ డైస్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా, స్టాండర్డ్ డైస్లో ఎలా ఉంటుందంటే, స్టాండర్డ్ డైస్ నుంచి క్వశ్చన్ ఎందుకు వేయడం అంటున్నానంటే, అందులో ఉండేటువంటి ఆపోజిట్ నెంబర్స్ ఎప్పుడు కూడా సేమ్గా ఉంటాయి, స్టాండర్డ్గానే ఉంటాయి ఎల్లప్పుడూ. అందుకే వాడు ఎక్కువ స్టాండర్డ్ డైస్ నుంచి క్వశ్చన్ వేయడు. వేస్తే ఏ విధంగా వేస్తాడు అనేది డిస్కస్ చేద్దాం మనం. ఓకేనా, సో స్టాండర్డ్ డైస్లో ఆపోజిట్ నెంబర్స్ సేమ్ ఎలా ఉంటాయి సార్ అంటే, ఆపోజిట్ నెంబర్స్ ఓకేనా, స్టాండర్డ్ డైస్ అవ్వాలంటే మనకి ఆపోజిట్ నెంబర్స్ అనేవి ఏ 2 ఆపోజిట్ నెంబర్స్ని కలిపితే, ఓకేనా, ఒక 2 ఆపోజిట్ నెంబర్స్ని కలిపితే మనకి 7 వస్తుందో అవే ఆపోజిట్ నెంబర్స్. అంటే స్టాండర్డ్ డైస్లో ఆపోజిట్ నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఆ రెండింటిని కలిపితే మనకి 7 రావాలి. ఆపోజిట్ నెంబర్స్ని రెండింటిని కలిపితే మనకి 7 అనేది రావాలి, అప్పుడే 2 ఆపోజిట్ అవుతాయి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ డైస్లో 2 ఆపోజిట్ నెంబర్స్ని కలిపితే మనకి 7 రావాలి కంపల్సరీ. అదేంటి స్టాండర్డ్ డైస్ అవ్వాలంటే, ఒకవేళ స్టాండర్డ్ డైసా కాదా అని గుర్తుపట్టాలంటే, ఇది ఒక డైస్ ఉంది అనుకోండి, సపోజ్ ఇది ఒక ఎక్స్ అనే డైస్ అనుకో, ఇది ఒక డైస్. ఈ డైస్ స్టాండర్డ్ డైసా కాదా అని గుర్తుపట్టాలంటే, ఇందులో ఉండేటువంటి సైడ్స్
ఇందులో ఉండే సైడ్స్ ఉంటాయి కదా 1 2 3 ఈ 3 సైడ్స్ ఉంటాయి కదా, ఈ మూడిట్లలో ఏ 2 సైడ్స్ని కలిపినా 7 రావద్దు. ఆ మూడిట్లలో ఏ 2 సైడ్స్ని కలిపినా 7 రావద్దు. ఓకేనా? అంటే స్టాండర్డ్ డైస్లో ఫస్ట్ ఏంటంటే ఆపోజిట్ నెంబర్స్ని కలిపితే మాత్రమే 7 రావాలి. సైడ్స్ నెంబర్ని కలిపితే 7 రాకూడదు. ఇఫ్ ఇన్ కేస్ 7 వచ్చింది అనుకోండి, అది స్టాండర్డ్ డైస్ కాదు. ఓకేనా? మరి ఆపోజిట్ నెంబర్స్ ఏముంటాయి సార్ అంటే చూద్దాం ఒకసారి. ఇక్కడ స్టాండర్డ్ డైస్లో ఆపోజిట్ నెంబర్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో స్టాండర్డ్ డైస్ ఆపోజిట్ నెంబర్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే ఏంటంటే మనకి డైస్లో మనకి టోటల్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి అన్నాను, ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 6 కన్నా ఎక్కువ ఉండవు. వై? బికాస్ 6 ఫేసెస్ కంటే ఎక్కువ ఉండవని చెప్తున్నా. ఓకేనా? 6 ఫేసెస్ కంటే ఎక్కువ ఉండవు. ఎస్, 6 ఫేసెస్ కంటే ఎక్కువ ఉండవు. ఇప్పుడు స్టాండర్డ్ డైస్లో ఆపోజిట్ నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే వెరీ సింపుల్. ఇక్కడ ఏంటంటే ఏ 2 నెంబర్ని కలిపితే, ఓకేనా, ఆపోజిట్ నెంబర్స్ ఇక్కడ ఒక సైడ్ని కలిపితే, ఇప్పుడు 1 ఆపోజిట్ నెంబర్స్ అంటే 2 ఆపోజిట్ నెంబర్స్ని కలిపితే మనకు 7 కావాలి. అప్పుడే అది స్టాండర్డ్ డైస్ అవుతుంది. ఇప్పుడు 1 నెంబర్ ఉందనుకున్నాను, 1కి మనం ఏ నెంబర్ని కలిపితే 7 అవుతుంది? +6 కదా. 1కి +6 కలిపితేనే కదా 7 అవుతుంది. సో రైట్, అంటే ఇక్కడ 1కి ఏంటి 6 ఆపోజిట్. నెక్స్ట్ 2 ఉందనుకోండి, 2కి ఏ నెంబర్ని కలిపితే 7 అవుతుంది? 5 కదా. ఎస్, 7 అవుతుంది. సో 2కి 5 ఆపోజిట్. నెక్స్ట్ 3కి ఏ నెంబర్ని కలిపితే 7 అవుతుంది? 4 కదా. సో 3కి 4 ఆపోజిట్. ఓకేనా? సో 1కి స్టాండర్డ్ డైస్లో చూడండి, స్టాండర్డ్ డైస్లో 1కి ఏం ఆపోజిట్? 6, 2కి ఏం ఆపోజిట్? 5, 3కి ఏం ఆపోజిట్? 4, 6కి ఏం ఆపోజిట్? 1, 5కి ఏం ఆపోజిట్? 2, 4కి ఏం ఆపోజిట్? 3. స్టాండర్డ్ డైస్లో ఆపోజిట్ నెంబర్స్ ఆల్వేస్ సేమ్, స్టాండర్డ్ మ్యాటర్లోనే ఉంటాయి, ఆల్వేస్ స్టాండర్డ్గానే ఉంటాయి. ఓకేనా? స్టాండర్డ్ డైస్లో 2 ఆపోజిట్ నెంబర్స్ని కలిపితే మనకి 7 రావాలి. ఓకేనా? 2 ఆపోజిట్ నెంబర్స్ అంటే ఇప్పుడు 1కి మనకు ఆపోజిట్ నెంబర్ కావాలి. 1కి ఆపోజిట్ నెంబర్ కావాలంటే నేను ఏమంటున్నా, ఒక నెంబర్కి ఆపోజిట్ నెంబర్ కావాలి అంటే ఆ 2 నెంబర్ని కలిపితే 7 రావాలి. 1కి ఆపోజిట్ నెంబర్ కావాలంటే 1కి ఎంత కలిపితే 7 వస్తుందో చూడాలి. 1కి 6 కలిపితే 7 వస్తుంది. ఎస్. 2కి ఆపోజిట్ నెంబర్ కావాలి, మరి 2కి ఎంత కలిపితే 7 వస్తుంది? 5. ఓకేనా? 3కి ఆపోజిట్ నెంబర్ కావాలి, మరి 3కి ఎంత కలిపితే 7 వస్తుంది? 4. సో స్టాండర్డ్ డైస్లో మనకి ఇది విధంగా ఉంటాయి. స్టాండర్డ్ డైస్ మీద క్వశ్చన్ వేయాలంటే ఏ విధంగా వేస్తారో చూద్దాం ఇప్పుడు. సో క్వశ్చన్ ఏంటంటే, which of the following is the standard dice? Which of the following is the standard dice? ఓకే, ఈ క్రింది వాటిలో ప్రామాణిక పాచికలను కనుక్కోండి. ఎస్. సో ఈ విధంగా క్వశ్చన్ అడిగి మనకు కింద ఆప్షన్లో 4 ఇస్తాడు, అంటే 4 డైస్ ఇస్తాడు అనమాట. అంటే ఎలా ఉంటాయంటే చూద్దాం. So 1 option, second, third, so fourth ఇక్కడ రాస్తున్నా. రైట్, ఇది మనకి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో ఇందులో మనకి
నెంబర్స్ ఇస్తాడు కొన్ని 4 3 1 5 2 1 నెక్స్ట్ 2 5 4 నెక్స్ట్ 1 5 4 2 1 4 2 1. సో ఈ క్రింది వాటిలో మనకి స్టాండర్డ్ డైస్ ఏది, ఈ క్రింది వాటిలో ప్రామాణిక పాచిక ఏది అని అంటాడు. డైరెక్ట్ అడిగితే ఈ విధంగా క్వశ్చన్ అడుగుతాడు. నేను ఏమంటున్నా, ప్రామాణిక పాచికని నువ్వు గుర్తుపట్టాలంటే నీ దగ్గర 2 మెథడ్స్ ఉంటాయి. రెండు ఏంటి అంటే 2 ఆపోజిట్ నెంబర్స్ యొక్క సమ్, రెండు వ్యతిరేక నెంబర్స్ యొక్క 2 వ్యతిరేక సంఖ్యల యొక్క నెంబర్ 7 అవ్వాలి. ఇంకొకటి ఆ పక్కనే ఉన్నటువంటి నెంబర్స్ యొక్క అంటే సైడ్స్ని చూసినప్పుడు ఎప్పుడు 7 కాకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడు స్టాండర్డ్ డైస్లో నేను ఏమంటున్నా, స్టాండర్డ్ డైస్లో ఆల్వేస్ ఆపోజిట్ నెంబర్ ఏంటి, 1కి 6, 2కి ఏంటి నాన్న 5, 3కి ఏంటి 4, అంతే కదా. ఇవి స్టాండర్డ్గా ఉంటాయి కదా. ఆపోజిట్ నెంబర్స్ అంటే సైడ్స్లో ఉండొచ్చా, ఉండొద్దు, హిడెన్గా ఉండాలి, వాటి వెనకాల ఉండాలి. చూడండి ఫస్ట్ డైస్ని గమనిస్తే 4 3, 4కి 3 ఆపోజిట్ కదా, 4కి 3 ఆపోజిట్. మరి ఇది ఆపోజిట్ ఉండాలి కదా, ఎక్కడ ఉంది మరి, సైడ్లో ఉంది. ఇదేమవుతుంది, ప్రామాణిక పాచిక అవుతుందా, కాదు. అండ్ ఇంకొకటి ప్రామాణిక పాచిక అవ్వాలంటే ఏ 2 సైడ్స్ని కలిపినా కూడా 7 రావద్దు. ఇక్కడ 4 + 3 7 అవుతుంది కదా, సో ఇది కాదు. నెక్స్ట్ బి, ఇక్కడ 5 + 2 7 అవుతుంది కదా, ఇది కూడా కాదు. అలా కాకుండా 5కి ఆపోజిట్ ఏంటి నాన్న, 5కి ఆపోజిట్ ఏంటి 2 కదా, 5కి ఆపోజిట్ 2, 5కి ఆపోజిట్ 2 అంటే ఈ 2 ఆపోజిట్లో ఉండాలి కదా, మరి సైడ్లో ఉంది, సో ఇదేమవుతుంది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ కూడా 5కి ఆపోజిట్ 2, ఇది సైడ్లో ఉండాలి కదా, సారీ ఆపోజిట్లో ఉండాలి కదా, సైడ్లో ఉంది, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఇక్కడ 4కి ఆపోజిట్ ఏంటి 3 ఉందా మరి, లేదు. 1కి ఆపోజిట్ ఏంటి 6 ఉందా, లేదు. 2కి ఆపోజిట్ ఏంటి 5 ఉందా, లేదు. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ డైస్. అండ్ ఇందులో కూడా ఏ 2 సైడ్స్ని కూడినా కూడా, ఏ 2 సైడ్స్ని కలిపినా కూడా మనకు 7 రావడం లేదు. 4 + 2 6 వస్తుంది, 2 + 1 3 వస్తుంది, 4 + 1 5 వస్తుంది. సో దిస్ ఈస్ ద స్టాండర్డ్ డైస్. సింపుల్గా కనుక్కోవచ్చు, దిస్ ఈస్ ద స్టాండర్డ్ డైస్. అంటే స్టాండర్డ్ డైస్ అంటే ఏ 2 సైడ్స్ని సమ్ చేసినా కానీ, ఓకేనా, ఏ 2 సైడ్స్ని సమ్ చేసినా కానీ మనకి 7 అనేది రావద్దు. ఆపోజిట్ నెంబర్స్ని సమ్ చేస్తే కంపల్సరీ 7 అనేది రావాలి. ఎస్, అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 4కి ఆపోజిట్ ఏముంటుందండి, 4కి ఆపోజిట్ 3, 1కి ఆపోజిట్ ఏముంటుంది 6, 2కి ఆపోజిట్ ఏముంటుంది 5, 2కి ఆపోజిట్ ఏముంటుంది 5. సో ఆ విధంగా అంటే ఆపోజిట్ నెంబర్స్ అనేవి ఇక్కడ స్టాండర్డ్ డైస్లోనే కాదు, నార్మల్ డైస్లో కూడా ఆపోజిట్ నెంబర్స్ అన్నప్పుడు సైడ్లో ఉండవు కూడా. ఆపోజిట్ నెంబర్స్ ఎప్పుడు కూడా సైడ్లో ఉండొద్దు కూడా. ఎస్. సో నెక్స్ట్ రైట్, ఓకే. స్టాండర్డ్ డైస్లో క్వశ్చన్ అడగాలంటే ఈ విధంగా అడుగుతాడు, దీన్ని మించి అడగడు ఇంకా. నెక్స్ట్ నార్మల్ డైస్, జనరల్ డైస్, దీని గురించి మాట్లాడదాం, ఓకేనా. నెక్స్ట్ నార్మల్ డైస్లో గురించి మాట్లాడదాం. నార్మల్ డైస్లో హౌ టు ఫైండ్ ఆపోజిట్ నెంబర్, రైట్. నార్మల్ డైస్లో హౌ టు ఫైండ్ ఆపోజిట్ నెంబర్స్. గుడ్. ఇక్కడ ఏంటి అంటే నార్మల్ డైస్లో, స్టాండర్డ్ డైస్లో అయితే ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు, అసలు ఫైండ్ అవుట్ చేయాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే అక్కడ ఆపోజిట్ నెంబర్స్ అనేవి ఎప్పుడు స్టాండర్డ్గానే ఉంటాయి కాబట్టి. బట్ ఇక్కడ నార్మల్ డైస్లో ఆపోజిట్ నెంబర్స్ ఎప్పుడు స్టాండర్డ్గా ఉండవు, కన్ఫ్యూజన్గా ఉంటుంది. వాడిచ్చిన డైసెస్ని బట్టి మనం ఆ ఆపోజిట్ నెంబర్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు సింపుల్గా 3 మెథడ్స్ చెప్తాను, హౌ టు ఫైండ్ ద ఆపోజిట్ నెంబర్స్. ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇది ఫస్ట్. సో ఇక్కడ ఒక డైస్ ఉందనుకోనన్నా,
సో ఈ విధంగా ఒక 2 డైస్ ఉన్నాయనుకో. ఎస్, ఈ విధంగా ఒక 2 డైస్ ఉన్నాయనుకో. రైట్, ఇక్కడ 4 3 6 5 2 6 5 to 6 ఓకేనా. 4 3 6 5 to 6. సో ఇక్కడ మనకి 6కి ఆపోజిట్ నెంబర్ అడిగినప్పుడు ఓకేనా, 6కి ఆపోజిట్ నెంబర్ అడిగినప్పుడు మీకు డైస్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పాను ఏంటి, ఒక నెంబర్కి ఫస్ట్ ఒక నెంబర్కి ఆపోజిట్ నెంబర్ అవ్వాలంటే ఆ నెంబర్కి ఎప్పుడు అది ఆపోజిట్ నెంబర్ అవ్వడు, ఇంకా మిగిలిన 5 నెంబర్లో ఏదో ఒకటి ఆపోజిట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ 6కి ఆపోజిట్ నెంబర్ అడిగాడు నాన్న. 6కి ఆపోజిట్ నెంబర్ అంటే ఎస్ 6కి సో ఒక డైస్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 3 4 5 6 ఫేసెస్ ఉంటాయి ఓకేనా. ఒక డైస్లో మనకి ఎప్పుడు 6 ఫేసెస్ ఉంటాయి. ఇక్కడ 6కి 6 ఆపోజిట్ అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ 6 ఈ డైస్లో ఉంది, 6 ఈ డైస్లో ఉంది, 6 ఈ డైస్లో ఉంది. 6 పక్కన ఏమేమి ఉన్నాయి, 4 3 ఉన్నాయి. 6 ఈ డైస్లో ఉంది, 6 పక్కన 4 3 ఉన్నాయి. ఈ పక్కన ఉన్న నెంబర్లు ఎప్పుడైనా ఆపోజిట్ అవుతాయా, అవ్వవు. సో 4 3 ఆల్సో కట్. నెక్స్ట్ 6 ఇక్కడ ఉంది, 6 పక్కన ఏ నెంబర్స్ ఉన్నాయి, 5 2. ఈ 5 2 అనేవి ఆపోజిట్ నెంబర్స్ అవుతాయా, అవ్వవు. సో 5 2 అవ్వవు. సో 6కి ఆపోజిట్ నెంబర్ ఏంటి, సింపుల్గా 1. 6కి ఆపోజిట్ నెంబర్ ఏంటి, సింపుల్గా 1. ఇది ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఇది. లేదు సార్ ఇది కొంచెం నాకు బాగా లెంత్ అనిపిస్తుంది అంటే అది లెంత్ ఏం లేదు. సరే ఇంకా ఈజీగా ఏమైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఎస్, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడంటే వెన్ యూర్ అబ్జర్వ్ ద 2 డైసెస్ క్లోజ్లీ ఓకేనా. ఆ 2 డైసెస్ని నువ్వు క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే. ఎలా అంటే ఇక్కడ ఈ 2 డైస్ని గమనిస్తే ఈ 2 డైస్లో కామన్ నెంబర్ ఏంటిది నాన్న, 6. ఇక్కడ కామన్ నెంబర్ ఏంటి, 6. ఎస్, 2 డైస్లో కామన్ నెంబర్ ఏంటి, 6ఏ కదా. ఎస్, ఈ 6 అనేది ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉన్నాయి 2 డైస్లో. అంటే ఈ డైస్లో ఎక్కడుందో ఈ డైస్లో కూడా అక్కడే ఉందా లేదా చూడాలి. ఎస్, 6 6 కామన్, ఈ 2 కూడా సేమ్ పొజిషన్లో ఉన్నాయి. ఈ విధంగా ఒక నెంబర్ అనేది 2 డైస్లో ఉండి సేమ్ పొజిషన్లో ఉంటే మిగిలిన పొజిషన్స్ అనేవి ఆపోజిట్ అవుతాయి. అంటే 5కి 4 ఆపోజిట్ అవుతుంది, 3కి 2 ఆపోజిట్ అవుతుంది. ఎస్, 5కి 4 ఆపోజిట్ అవుతుంది, 3కి 2 ఆపోజిట్ అవుతుంది. ఇక మిగిలిన 6 అంటే 6కి మిగిలిన నెంబర్ ఏంటి మనకి, 5 అయిపోయింది, 4 3 2 మిగిలింది ఒకటే కాబట్టి 1. ఇక్కడ కూడా ఒకటే వచ్చింది కదా, ఇక్కడ కూడా ఒకటే వచ్చింది. అంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక 2 డైస్లో కామన్ నెంబర్ అనేది సేమ్ పొజిషన్లో ఉందనుకో. ఒక 2 డైస్లో కామన్ నెంబర్ అనేది సేమ్ పొజిషన్లో ఉంటే మిగిలిన నెంబర్స్ అనేవి ఆపోజిట్ అవుతాయి. మిగిలిన నెంబర్ అంటే 4కి 5 ఆపోజిట్, 3కి 2 ఆపోజిట్, 4కి 5 ఆపోజిట్, 3కి 2 ఆపోజిట్. సింపుల్ ఓకేనా. దిస్ ఇస్ ఫస్ట్ మెథడ్ ఓకేనా. నువ్వు ఇలా అనే చేయొచ్చు, లేకపోతే ఇలా అనే చేయొచ్చు. ఈ రెండిట్లను నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయమ్మా, అది నీకు ఏది యూజ్ చేయాలనిపిస్తే అది యూజ్ చేయొచ్చు ఓకేనా. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సో ఇక్కడ సెకండ్ మెథడ్ ఇది ఓకేనా. సెకండ్ మెథడ్ చూడండి, 4 3 2 3 2 1 4 3 2 3 2 1 ఓకేనా. 4 3 2 3 2 1. సో ఫస్ట్ మెథడ్లో ఏం చేసామంటే కామన్ నెంబర్ సేమ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఓకేనా, ఒక కామన్ నెంబర్ అనేది సేమ్ పొజిషన్లో ఉన్నప్పుడు మిగిలిన నెంబర్లు ఆపోజిట్ అవుతాయని చెప్పాను. ఎస్, ఇక్కడే నువ్వు అబ్జర్వ్ చేయాల్సిన ఏంటంటే ఒక 2 డైస్లో ఓకేనా, ఒక 2 డైస్లో 2 కామన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి. ఒక 2 డైస్లో 2 కామన్ నెంబర్స్ అంటే ఇక్కడ 3 ఉంది నాన్న, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 2 ఉంది, ఇక్కడ కూడా 3 2 ఉంది కదా. ఎస్ ఆర్ నో. అంటే ఒక 2 డైస్లో కామన్ నెంబర్స్ ఉన్నప్పుడు మిగిలిన నెంబర్ అనేది ఆపోజిట్ అవుతుంది. అంటే 4కి 1 ఆపోజిట్ అవుతుంది.
ఒక రెండు డైస్లో కామన్ నెంబర్స్ ఉన్నప్పుడు మిగిలిన నెంబర్ అనేది ఆపోజిట్ అవుతుంది. అంటే ఇక్కడ 3-2 ఉంది, ఇక్కడ 3-2 ఉంది, మిగిలింది ఏంటి 4-1 కదా. సో దిస్ ఈజ్ ద ఆపోజిట్ నెంబర్. సరే ఇక్కడ ఈ రెండు సేమ్ పొజిషన్లోనే ఉండాలా? ఎస్, ఉండకున్నా నో ప్రాబ్లం. అంటే ఇక్కడ టాప్లో 3 ఉంది, ఇక్కడ 3 ఉందా? లేదు. అలా లేకున్నా నో ప్రాబ్లం. రెండు డైస్లో రెండు కామన్ నెంబర్స్ ఉంటే మిగిలిన థర్డ్ నెంబర్ అనేది ఏమవుతుంది? ఆపోజిట్ అవుతుంది. ఎస్, రెండు డైస్లో రెండు కామన్ నెంబర్స్ ఉంటే మిగిలిన నెంబర్ అనేది ఆపోజిట్ అవుతుంది. అది ఏదైనా కానీ. పొజిషన్స్ ఇక్కడ డస్ నాట్ మ్యాటర్ అండి. పొజిషన్తో పని లేదు. ఎందుకంటే సరే ఇక్కడ 3 టాప్లో ఉంది, ఇక్కడ బాటంలో ఉంది కదా. ఎస్, ఎలా ఉన్నా నో ప్రాబ్లం. రెండు కామన్ నెంబర్స్ ఉంటే మిగిలిన నెంబర్ అనేది ఆపోజిట్ అవుతుంది సింపుల్గా. ఎస్, 4కి 1. మరి 3కి 2కి ఆపోజిట్ ఏంటి సార్ అంటే ఇంకొక 2-3 డైస్ ఉంటే మనం చెప్పేయచ్చు. ఓకేనా? రైట్, ఇక్కడ 4కి 1 అనేది ఆపోజిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి 5 3 2 1 4 6. సో 1 5 6 రాద్దాం. 1 5 6. సో 5 3 2 1 5 6. సో ఫస్ట్ ఇది థర్డ్ వన్, ఇది థర్డ్లో ఇంకొకసారి థర్డ్ వన్ ఇది. రైట్, సో ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? మనం ఫస్ట్ మెథడ్ ఏం చేసామంటే సేమ్ నెంబర్ సేమ్ పొజిషన్. నెక్స్ట్ ఒక రెండు నెంబర్లు పొజిషన్ ఏమైనా కానీ నో ప్రాబ్లం. ఇక్కడ కామన్ నెంబర్, ఇక్కడ కూడా సేమ్ కామన్ నెంబర్. ఇక్కడ కామన్ నెంబర్ ఏంటినా? ఈ రెండు డైస్ని మనం గమనించినప్పుడు, ఈ రెండు డైస్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ కామన్ నెంబర్ ఏముంది? నీకు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ ఏముంది నాన్న? 5. బట్ సేమ్ పొజిషన్లో ఉన్నాయా? లేవు. సేమ్ పొజిషన్లో ఉన్నాయా? లేవు. మరి ఇలాంటి టైంలో ఆపోజిట్ నెంబర్స్ని కనుక్కోవచ్చేసారంటే ఎస్, వెరీ ఈజీ. నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రెండు డైస్లో కామన్ నెంబర్ ఉందా? ఎస్ ఉంది. సేమ్ పొజిషన్లో ఉందా? లేదు. సో నో ప్రాబ్లం. ఫస్ట్ ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెంబర్స్ రాయి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో నెంబర్ అంటే ఏ నెంబర్ నుంచి రాయాలి సార్ అంటే ఈ రెండు డైస్లో కామన్గా ఉన్న నెంబర్ ఏంటి నాన్న? 5 కదా. ఎస్ 5. ఇక్కడ 5 ఉంది. 5 తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏ నెంబర్ ఉంది? 3 తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏముంది? నెంబర్ 2. అయిపోయిందా? ఫస్ట్ డైస్ రాయడం అయిపోయింది కదా. సెకండ్ డైస్లో ఎక్కడి నుంచి? మరి 5 నుంచి రాయాలి. ఎందుకంటే ఈ రెండు డైస్లో కామన్గా ఉంది అంటే 5 కదా. సో 5 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాయి. సో ఫస్ట్ 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 6 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 1. 6 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 1. అంటే ఇక్కడ చూడు, 3కి ఆపోజిట్ 6 అవుతుంది, 2కి ఆపోజిట్ 1 అవుతుంది. ఎస్, 3కి ఆపోజిట్ 6, 2కి ఆపోజిట్ 1. మరి 5కి ఏమవుతుందండి? 5కి మిగిలింది ఏంటి? 4 కాబట్టి 4. ఎస్, 5కి మిగిలింది 4. సో ఒక రెండు డైస్లో సేమ్ నెంబర్ ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో చూసాం. రెండు డైస్లో రెండు కామన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలో చూసాం. రెండు డైస్లో కామన్ నెంబర్ ఉండి సేమ్ పొజిషన్లో లేకపోయినా ఎలా చేయాలో చూసాం. ఓకేనా? రెండు డైస్లో కామన్ నెంబర్ ఉండి సేమ్ పొజిషన్లో లేకున్నా కానీ ఎలా చేయాలో చూసాం. ఎస్, అర్థమైంది కదా. ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 5 నుంచి 3 2 5, మళ్ళీ 5 6 1 5 6 1, 3కి 6, 2కి 1, 5కి 4. 5కి 4 ఎలా తీసుకున్నారు సార్ అంటే ఇక్కడ మిగిలింది 4 కాబట్టి 4. ఎస్, సో ఈ 3 విధాలుగా మనం డైసెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు వెరీ ఈజీగా. ఎస్, నెక్స్ట్ చూస్తే, సో ఒకవేళ ఇలా క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఏంటంటే సో B C A, next so B E F. ఓకేనా? B A C B E F. సో ఇక్కడ Bకి ఆపోజిట్ లెటర్ అడిగాడు అనుకోండి, Bకి ఆపోజిట్ లెటర్ అంటే మనకి ఇప్పటి వరకు ఓపెన్ ఫేసెస్ అంటే ఇప్పటి వరకు మనకు ఫేసెస్ అనేవి నెంబర్స్లోనే చేసాం కదా. ఎన్ని నెంబర్స్ ఉంటాయని చేసాం? నెంబర్స్ అయితే 1 2
3 4 5 6 నెంబర్స్ అయితే 6. వీటిని ఆల్ఫాబెట్లోకి కన్వర్ట్ చేస్తే మనకి ఏ బి సి డి ఈ కామా ఎఫ్ఏ కదా. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇక్కడ ఏమడుతున్నా అంటే బీకి ఉండేటటువంటి ఆపోజిట్ లెటర్ ఏంటి? సింపుల్గానే 2 మెథడ్స్ చెప్పొచ్చు. బీకి ఆపోజిట్ లెటర్ అంటే బి మొత్తం మనకి ఎన్ని? ఏ బి సి డి ఈ కామా ఎఫ్. ఓకేనా? అంటే ఇక్కడ బీకి బి ఆపోజిట్ అవ్వదండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే బీకి బి ఎప్పుడు ఆపోజిట్ అవ్వదు. సో ఉన్నటువంటి ఈ 5 లెటర్స్లో ఏదో ఒకటి అవ్వచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ డైస్ గమనిస్తే బి పక్కన ఏమున్నాయి? ఏసీ. బి పక్కన ఏసీ ఉన్నాయంటే ఆపోజిట్ ఉండే ఛాన్స్ లేదు. ఎస్. నెక్స్ట్ ఇక్కడ బి పక్కన ఈఎఫ్ ఉన్నాయంటే ఆపోజిట్ ఉండే ఛాన్స్ లేదు. ఎస్. సో మిగిలింది ఏంటి? డి. సో బీకి ఆపోజిట్ ఏంటండి? డి. బీకి ఆపోజిట్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. బీకి ఆపోజిట్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎస్. సో ఇలా కాకుండా ఇంకా మనం ఫస్ట్ మెథడ్లో చెప్పినట్టు కూడా చేయొచ్చు. ఏంటంటే రెండు డైస్లో కామన్ లెటర్ ఏంటండి? బి. 2 డైస్లో కామన్ లెటర్ ఏంటి? బి. కామన్ లెటర్ బి, అది కూడా సేమ్ పొజిషన్లో ఉంది కదా. సేమ్ పొజిషన్లో ఉంది అంటే ఇక్కడ సేమ్ పొజిషన్లో ఉంటే మిగిలిన వాటికి మిగిలిన ఆపోజిట్ అవుతాయి కదా. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఏకి ఈ ఆపోజిట్, నెక్స్ట్ సికి ఎఫ్ ఆపోజిట్, ఇక్కడ బీకి మిగిలింది కూడా డి ఆపోజిట్. రైట్. అంటే 2 విధాలుగా చేసాం మనం. 2 విధాలుగా చేసిన ఆపోజిట్ బీకి ఆపోజిట్ డిఏ వచ్చింది, అక్కడ కూడా బీకి ఆపోజిట్ డి వచ్చింది. నీ మెథడ్ అనేది నీ ఇష్టం అండి. ఓకేనా? నువ్వు డైరెక్ట్ ఇలానే చేస్తా అంటే ఎస్ యూ కెన్, లేదు సార్ ఇలా చేస్తా అంటే నీ ఇష్టం అండి. ఏ విధంగానైనా చేయొచ్చు. 2 చెప్పడం మన బాధ్యత. ఎస్. ఈ విధంగా బట్ ఎగ్జామ్లో అయితే ఈ విధంగా గుర్తుపడితే నువ్వు పెన్ను పెట్టాల్సిన పని లేదని నా ఒపీనియన్. ఓకేనా? ఎందుకు? ఫస్ట్ ఇక్కడ కామన్ లెటర్ బి ఉంది, ఇక్కడ కామన్ లెటర్ బి ఉంది. సో మిగిలిన ఆపోజిట్ అవుతాయి కాబట్టి ఈ 2 డైస్లో నీకు కనబడే లెటర్ ఏంటి చెప్పు? ఈ 2 డైస్లో నీకు కనబడే లెటర్ ఏంటి? డిఏ కదా. సో డి ఈజ్ ద ఆపోజిట్ లెటర్. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వస్తుంది. ఏంటి సార్ అంటే, సార్ డి ఈ 2 డైస్లో లేదు కదా సార్, ఎలా ఆపోజిట్ తీసుకున్నారని. ఎస్. మనకి ఇక్కడ లేనివే ఆపోజిట్ అవుతాయండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఓపెన్ ఫేసెస్ అనేవి 3 ఉన్నాయి, నాట్ 6. ఓపెన్ ఫేసెస్ ఓన్లీ 3. అంటే ఇవన్నీ మనకు ఓపెన్ ఫేసెస్. హిడెన్ ఫేసెస్ ఈజ్ ద ఆపోజిట్ నెంబర్స్. ఓకేనా? అవి సమ్ టైమ్స్ కనబడవచ్చు, సమ్ టైమ్స్ కనబడకపోవచ్చు. అంటే కనబడకున్నా కానీ వాటిని తీసుకోవచ్చా అంటే ఎస్, ఆబ్వియస్లీ తీసుకోవచ్చు. అందులో నీకు ఎలాంటి డౌట్ అనేది ఉండలేదు. ఓకే రైట్. నెక్స్ట్ రైట్. ఇప్పుడు 4 3 1 1 5 6 1 5 6. What is the opposite number to 3 అన్నాడు అనుకోండి. 3కి వ్యతిరేక 3కి ఎదురుగా ఉన్నటువంటి నెంబర్, 3కి ఎదురుగా ఉన్నటువంటి సంఖ్య అని అన్నాడు అనుకోండి. సింపుల్. ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ మనకి 2 డైస్లో కామన్ నెంబర్ ఉందా? ఉంది. బట్ సేమ్ పొజిషన్లో ఉందా? లేదు. సేమ్ పొజిషన్లో లేదు. అది ఓకే. బట్ 2 డైస్లో ఏమన్నా 2 నెంబర్స్ సేమ్ ఉన్నాయా? 2 డైస్లో 2 నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇది కూడా నో ప్రాబ్లం. సో బట్ 2 డైస్లో ఒక నెంబర్ కామన్గా ఉంది. ఏంటది? 1. బట్ సేమ్ పొజిషన్లో ఉందా? లేదు. 2 డైస్లో ఒక నెంబర్ కామన్గా ఉండి సేమ్ పొజిషన్లో లేకపోతే మనం ఏం చేస్తామండి? క్లాక్ వైజ్ చూస్తాం కదా. ఎస్ ఆర్ నో? క్లాక్ వైజ్. సో ఫస్ట్ దీన్ని క్లాక్ వైజ్ రాద్దాం. 1 నుంచి ఏ నెంబర్ అయితే కామన్ ఉందో ఆ నెంబర్ నుంచి తీసుకోవాలి. సో 1 తర్వాత క్లాక్ వైజ్లో ఏంటండి? 4. క్లాక్ వైజ్ ఏంటి? 3. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ క్లాక్ వైజ్లో రాస్తే 1 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటండి? క్లాక్ వైజ్లో 5 తర్వాత ఏంటి? నెక్స్ట్ 6. సో 3కి ఆపోజిట్ ఏంటి? 6. 4కి ఆపోజిట్ ఏంటి? 5. 1కి మిగిలిన నెంబర్ ఏంటి? 2. సో 2 అంటే ఇక్కడ 3కి ఆపోజిట్ అడిగాడు కాబట్టి మనకేంటి? 3కి ఆపోజిట్ ఏమొచ్చింది? 6. సో 1కి ఆపోజిట్ 2,
4కి ఆపోజిట్ 5, 3కి ఆపోజిట్ ఏంటండి 6, 3కి ఆపోజిట్ 6. ఎస్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సార్ 4 డైసెస్ ఎగ్జామ్లో ఇస్తాడు అంటే ఎస్, 4 ఇస్తే ఇంకా ఈజీ అవుతుంది. ఓకేనా, 2 డైస్లో కనుక్కోవడమే కష్టం, 4 ఇస్తే ఇంకా చాలా ఈజీ అవుతుంది. బట్ కన్ఫ్యూజన్ అనేది ఏముండదు. నీ కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ అనేది అసలే ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు ఆపోజిట్ ఏంటంటే 3కి ఆపోజిట్ 6. ఎస్, 3కి ఆపోజిట్ 6, 4కి 5, 1కి మిగిలింది 2 కాబట్టి 2. నెక్స్ట్ వచ్చేసి సో రైట్ $$ star. Okay, copyright $star. So opposite symbol of copyright అన్నాడు అనుకోండి. ఆపోజిట్ సింబల్ ఆఫ్ కాపీరైట్. ఇక్కడ మనకి సింబల్స్ ఇవ్వచ్చు, నెంబర్స్ ఇవ్వచ్చు, లెటర్స్ ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాడు ఏమని ఇవ్వని, నో ప్రాబ్లం. మనకి కాన్సెప్ట్ అనేది వెరీ క్లియర్. నీకు ఇక్కడ దేనికి అడుగుతున్నాడు, కాపీరైట్కి ఆపోజిట్ అడుగుతున్నాడు, కాపీరైట్కి ఆపోజిట్ అడుగుతున్నాడు. ఎస్, ఇక్కడ ఈ 2 డైస్ని గమనించినప్పుడు, ఓకేనా, ఈ 2 డైస్ని గమనించినప్పుడు మనకి @ అండ్ స్టార్ అంటే 2 కామన్ సింబల్స్ ఉన్నాయి కదా. మనకి ఇక్కడ 2 కామన్ నెంబర్స్ ఉంటే మిగిలిన నెంబర్స్ అనేవి ఆపోజిట్ అవుతాయి కదా. సేమ్ హియర్ 2 కామన్ సింబల్స్ ఉంటే మిగిలిన సింబల్స్ అనేవి ఆపోజిట్ అవుతాయి. అంటే $కి ఆపోజిట్ ఏంటి, కాపీరైట్. $కి ఆపోజిట్ ఏంటి, కాపీరైట్. కాపీరైట్కి ఆపోజిట్ ఏంటి, $. ఓకేనా, అంటే నెంబర్స్లో కానీ సేమ్ ప్రాసెస్, ఆల్ఫాబెట్లో కానీ సేమ్ ప్రాసెస్, సింబల్స్లో కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ నీకేంటి @ ఉంది, ఇక్కడేముంది స్టార్ ఉంది, $. ఉంది. ఈ మూడిట్లలో ఏమైనా 2 సింబల్స్ కామన్గా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. ఇక్కడ స్టార్ ఉంది, @ ఉంది. ఇలా 2 సింబల్స్ కామన్గా ఉన్నప్పుడు మిగిలింది ఏమవుతుందండి, ఆపోజిట్ అవ్వడం జరుగుతుంది. సో $కి ఏమవుతుంది ఆపోజిట్గా, కాపీరైట్ అవ్వడం జరుగుతుంది. ఎస్, సో ఈ విధంగా అయితే ఉంటాయి. సో 3 ఫేసెస్ ఓపెన్గా ఉన్నప్పుడు మనం ఈ విధంగా చేసాం. ఒకవేళ 6 ఫేసెస్ ఓపెన్గా ఇస్తే ఏం చేద్దాం. రైట్, 6 ఫేసెస్ ఓపెన్గా ఇచ్చినప్పుడు ఆపోజిట్ నెంబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. 6 ఫేసెస్. సో ఇక్కడ చూడండి అన్న, సో 1 2 3. ఓకే, సో 1 2 3 4 5 6. ఇక్కడ నీకు 6 ఫేసెస్ ఓపెన్గా ఇచ్చాడు. ఇప్పుడు అంటే 6 ఫేసెస్ ఓపెన్గా అంటే ఇన్ ద సెన్స్ 6 ఫేసెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా ఇచ్చినప్పుడు ఆపోజిట్ నెంబర్స్ని ఏ విధంగా కనుక్కోవాలంటే ఫస్ట్ ఇక్కడ నువ్వు దాన్ని గమనించాలి. అది హారిజాంటల్గా ఉందా, వర్టికల్గా ఉందా, అంటే నిలువుగా ఉందా, పటం అడ్డంగా ఉందా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఎక్కువ నెంబర్స్ అనేవి నిలువుగానే కనిపిస్తున్నాయి కదా. ఎస్, స్టార్టింగ్లో ఏముంది ఇక్కడ 1 నుంచి ఒకటి వదిలిపెట్టి తీసుకోవాలి. 1 నుంచి ఒకటి వదిలిపెడితే వచ్చే నెంబర్ ఏంటి, 6. 1 నుంచి ఒక నెంబర్ వదిలిపెడితే వచ్చేది ఏంటి, 6. అంటే 1కి ఆపోజిట్ ఏంటండి, 6. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, 2కి ఒక నెంబర్ వదిలిపెడితే వచ్చేది ఏంటి, 5. 2కి ఒక నెంబర్ వదిలిపెడితే వచ్చేది 5. సో 2కి ఆపోజిట్ ఏంటండి, 5. ఉన్న 6 నెంబర్లలో 4 నెంబర్ ఆపోజిట్ అయిపోయింది, మిగిలిన ఏంటండి 3 and 4. సో 3కి ఆపోజిట్ ఏంటండి, 4. 3కి ఆపోజిట్ ఏంటి, 4. అర్థమైందా. సో ఆ డైస్ అనేది నీకు ఎలా ఉంది, హారిజాంటల్గా ఉందా, వర్టికల్గా ఉందా, అడ్డంగా ఉందా, నిలువుగా ఉందా చూసుకుంటే. ఎస్, ఒక నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక నెంబర్ని లీవ్ చేసి ఇంకో నెంబర్. ఎస్, ఒక నెంబర్ని లీవ్ చేసి ఇంకో నెంబర్. ఎస్,
ఒక నెంబర్ని లీవ్ చేసి మనకు ఒక రెండు నెంబర్లకి ఆపోజిట్ నెంబర్స్ దొరికినాయి అనుకో, మిగతాది ఆటోమేటిక్గా దొరుకుద్ది. ఎందుకంటే 2 నెంబర్లకి ఆపోజిట్ నెంబర్స్ దొరకడం అంటే మనకి 6 నెంబర్లలో 4 నెంబర్లు దొరికినట్టే, మిగిలిన 2 అనేవి ఆపోజిట్ అవుతాయి. ఓకేనా? ఈ విధంగా 6 ఫేసెస్ ఉన్నప్పుడు ఆపోజిట్ అనేది చూడాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ 2 3 ఓకే. సో ఇందులో A B C D E F. సో ఈ విధంగా 6 ఫేసెస్ ఓపెన్ డైస్ ఇచ్చినప్పుడు ఈ విధంగా 6 ఫేసెస్ ఓపెన్ డైస్. ఇంతకుముందేమో నిలువుగా ఇచ్చాడు, ఇప్పుడు అడ్డంగా ఇచ్చాడు. సేమ్ ప్రాసెస్. మనకు అక్కడ ఎక్కువ లెంత్ అనేది ఎక్కడ ఉందో చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏంటండి, ఇక్కడ సి నుంచి చూస్తే సి నుంచి ఒక లెటర్ వదిలిపెడితే ఏంటి ఆపోజిట్? ఎఫ్. ఎస్. ఇక్కడ ఏ నుంచి ఒక లెటర్ వదిలిపెడితే ఆపోజిట్ ఏంటి? డి. అంతేనా? సో సికి ఆపోజిట్ ఏంటి? ఎఫ్. ఏకి ఆపోజిట్ ఏంటి? డి. సో బీకి ఆపోజిట్ ఏంటండి? మిగిలింది బీలే కాబట్టి బిఈ. బిఈ ఈజ్ ద ఆపోజిట్ నెంబర్స్. బిఈ ఈజ్ ద ఆపోజిట్ నెంబర్స్. ఇక్కడ సికి ఆపోజిట్ ఏంటి? మనకి అడ్డంగా ఎక్కువ ఉన్నప్పుడు సో సి ఒక లెటర్ లీవ్ చేయు, మిగిలింది ఎఫ్. ఏ ఒక లెటర్ లీవ్ చేయు, టీ. సో మిగిలిన ఏంటంటే బిఈ. సో ఈ రెండు వస్తే మనకి మిగిలిన లెటర్లు అనేవి ఎప్పుడు ఆపోజిట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ right. So at the rate dollar, sorry, at the rate as dollar copyright star equal. ఓకేనా? ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎట్ ద రేట్ యాష్ డాలర్ కాపీరైట్ స్టార్ యాష్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మరి ఎలా తీసుకోవాలంటే, సో మొత్తం నిలువుగానే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి. ఇక్కడ ఏమైతే ఫస్ట్ ఎట్ ద రేట్ అంటే ఒకటి వదిలిపెట్టాలి కదా. ఎస్, ఎట్ ద రేట్ అంటే ఒకటి వదిలిపెట్టినాక నెక్స్ట్ ఉంటుంది డాలర్ కదా. సో ఎట్ ద రేట్కి ఏమవుతుంది? డాలర్. ఎట్ ద రేట్కి ఏంటి? డాలర్. అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడు. సో ఇక్కడ నుంచి కాపీరైట్కి ఏమవుతుంది? యాష్. సారీ, ఈక్వల్. కాపీరైట్కి ఏమవుతుంది? ఈక్వల్. నువ్వు ఫస్ట్ నుంచే తీసుకోవాలి. ఇప్పుడు ఈ నిలువు వరుసలో ఇక్కడ ఫస్ట్ కాబట్టి వదిలిపెట్టి డాలర్, ఈ నిలువు వరుసలో కాపీరైట్ ఫస్ట్ కాబట్టి వదిలిపెట్టి కాపీరైట్ తీసుకున్నావు. కాపీరైట్కి ఈక్వల్. మిగిలింది ఏంటి నాన్న? యాష్. మిగిలింది యాష్. యాష్కి ఏమవుతుంది? స్టార్ అవుతుంది. యాష్కి స్టార్ అవ్వడం జరుగుతుంది. ఎస్, సింబల్స్లో మనం ఈ విధంగా కూడా చేయొచ్చు. నీకు ఇక్కడ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓన్లీ నెంబరే ఎగ్జాంపుల్స్ తీసుకోవట్లేదు. వై? బికాస్ మీకు ఒకవేళ సింబల్స్ అనేవి వస్తాయి, నెంబర్స్ తీసుకుంటే నో ప్రాబ్లం. సింబల్స్ అనేవి వస్తే మరి సింబల్స్ నేను చేయాలనేది మీరు ఇక్కడ గమనించాల్సింది. నెంబర్స్ తీసుకుంటున్నాడా సార్, లెటర్స్ తీసుకుంటున్నాడా, సింబల్స్ తీసుకుంటున్నాడా కాదు. ప్రాసెస్ ఇస్ ద మ్యాటర్. ఏ ప్రాసెస్లో మూవ్ ఆన్ అవుతున్నాడు అంతే. ఏ ప్రాసెస్లో మూవ్ ఆన్ అవుతున్నాడు అనేది తెలియాలి. నెక్స్ట్ సో 1 2 3 4 5 6. సో ఇందాక నిలువులో చూసినట్టే సేమ్ అడ్డంలో వచ్చినప్పుడు. ఓకేనా? సో ఇక్కడ ఏం లేదు. ఫస్ట్ ఇక్కడ ఈ వరుసలో ఏముంది? ఫస్ట్ ఉంది 1 ఉంది కదా. సో 1 ఒక నెంబర్ లీవ్ చేయు. 1కి ఆపోజిట్లో ఏముంటుందండి? 2. 1కి ఆపోజిట్లో 2. అయిపోయింది. ఇక్కడ కింది లైన్లో మళ్ళీ కిందిలో ఫస్ట్ ఏముంది? 3. 3కి ఒక లెటర్ లీవ్ చేయు. 4 లీవ్ చేస్తే ఏముంటుంది? 6. సో 3కి ఆపోజిట్ ఏంటండి? 6. మిగిలిన ఏంటి? 5 అండ్ 4 కదా. సో 5కి ఆపోజిట్ 4. సో
దీస్ ఆర్ ద ఆపోజిట్ నెంబర్స్ ఇన్ దిస్ ఫార్మాట్. మీకు అనిపిస్తూ ఉంటుంది 3 డైసెస్ కంటే 6 ఫేసెస్ ఓపెన్ చేసినప్పుడే ఈజీగా ఉందని. ఎస్, కానీ 6 ఫేసెస్ ఓపెన్ చేసినప్పుడు ఇంత ఈజీగా క్వశ్చన్లు అడగడండి. ఓకేనా, 6 ఫేసెస్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇంత ఈజీగా క్వశ్చన్ అడగడు. ఎలా అడుగుతారు అనేది చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఏంటంటే మీకు ఐడియా రానికి ఆపోజిట్ నెంబర్స్ని ఎలా కనుక్కోవాలో ఐడియా రావడానికి మాత్రమే చెప్తున్నా. ఓకే, ఎస్ 6 ఫేసెస్ ఇచ్చి ఆపోజిట్ నెంబర్ అడుగుతాడు. ఈ విధంగా కూడా అడగచ్చు, చాలా ఈజీ అది. ఓకేనా, ఈ విధంగా అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. డైరెక్ట్ ఫిగర్ వచ్చి నెంబర్ ఎంత ద ఆపోజిట్. కానీ ఇంకా అడగాలనుకుంటే, ఇంకొంచెం హై లెవెల్ అడగాలనుకుంటే ఎలా అడుగుతాడో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో right, so @ ఓకేనా, @ ఈ విధంగా ఇస్తాడు. ఓన్లీ ఇక్కడ ఎంటీ బాక్సెస్, ఇంకా ఎంటీ బాక్సెస్. క్వశ్చన్ ఏమడుగుతారు అంటే, క్వశ్చన్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందంటే, which of the following is are possible dice, these are possible dice. ఈ క్రింది వాటిలో డైసెస్గా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటివి ఏమంటాడు. ఓకేనా, చూస్తే మనకి ఆప్షన్ ఏలో సో ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి, రైట్. ఈ విధంగా ఇస్తారండి. ఇందులో మనకి ఏదైనా పాసిబుల్ అయ్యేటటువంటిది ఉంటుంది అంటాడు. ఎస్, ఇలా అడగచ్చండి. 6 ఫేసెస్, 6 ఓపెన్ ఫేసెస్. ఎస్, 6 ఓపెన్ ఫేసెస్ ఉన్నాయి. 6 ఓపెన్ ఫేసెస్ ఉన్నాయి, కానీ వాటి యొక్క నెంబర్స్ అంటే ఇక్కడ సింబల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు కాబట్టి సింబల్స్ అనేవి ఎక్కువ లేవు. బట్ వీటి ఆధారంగా చూస్తే అందులో పాసిబుల్ డైస్ ఏమవుతుంది అంటున్నాడు. మామూలుగా నువ్వు థింక్ చేయు, ఇక్కడ ఏదైనా నెంబర్ కానీ సింబల్ కానీ ఉంటే దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, ఇదే అవుతుంది కదా. ఎస్, ఇక్కడ ఏదైనా నెంబర్ కానీ ఆల్ఫాబెట్ కానీ సింబల్ కానీ ఉంటే దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, ఇదే కదా. అంటే ఈ రెండు ఆపోజిట్ అవుతాయి, మిగిలిన ఈ రెండు ఏమవుతాయి, ఆపోజిట్ కదా. అంటే @ ఆపోజిట్ ఏమవుతాయండి, స్టార్. @ ఆపోజిట్ ఏమవుతాయండి, స్టారే కదా. మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. ఇక్కడ అన్నిటినీ ఓపెన్ చేయకుండా కేవలం కొన్నిటిని ఓపెన్ చేసి ఓన్లీ రెండింటిని ఓపెన్ చేసిండు. దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది, దీనికి ఇది ఆపోజిట్ అవుతుంది. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా నెంబర్స్ ఉంటాయి, ఈ @ అనేవి ఏంటి అనేది మనం కనుక్కోవాల్సింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు @ ఎందుకు ఇచ్చిండో అవి ఏంటి, @ అనేది ఎందుకు ఇచ్చిండంటే ఇవి రెండు ఆపోజిట్ అని ఇచ్చిండు అంతే. ఎస్, సో ఈ రెండు ఆపోజిట్. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది ఒక్కటే, @ అండ్ స్టార్ అనేవి ఆపోజిట్. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వీటిలో మనకి పాసిబుల్ అయ్యే డైస్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ది ఎంటీ డైస్ అండి. ఎంటీ డైస్ పాసిబులే కాదు. ఓకేనా, టోటల్ ఎంటీ, ఇందులో ఏం లేదు. ఎంటీ డైస్ పాసిబులే అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ బి డైస్లో @ ఉంది. @ పక్కన ఏముంది మరి నాన్న, @ పక్కన ఏముంది నీకు, స్టార్ ఉంది. @ పక్కన ఏముంది, స్టార్ ఉంది. @ అనేవి ఏంటి, ఆపోజిట్ నెంబర్స్ కదా. @ అనేవి ఆపోజిట్ నెంబర్స్ కదా. మరి ఏముంది, వెంటనే పక్కనే స్టార్ ఉంది కాబట్టి ఇది కాదు. ఎస్, నెక్స్ట్ సి ఆప్షన్లో కూడా స్టార్ ఉంది. స్టార్ పక్కన ఏముంది, @ ఉంది. స్టార్ @ అనేవి ఆపోజిట్ నెంబర్స్, అవి రెండు పక్క పక్కన ఉండదు. సి కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డి దగ్గరకు వస్తే ఇక రెండు ఎంటీ ఉన్నాయి, @ ఉంది. @ పక్కన స్టార్ ఉందా, లేనే లేదు. సో రైట్. సో డి ఈజ్ ద రైట్ ఆప్షన్.
రైట్ ఆప్షన్. ఈ విధంగా అడిగేటటువంటి ఛాన్స్ ఉంది. ఓకేనా. సో ఒక 2 ఫేసెస్ మాత్రమే ఓపెన్ చేసి మిగిలిన వాటిని ఎంటీగా పెట్టి ఏ డయాగ్రామ్ పాసిబుల్ అవుతాయని అంటాడు వాడు. ఓకేనా. రైట్. ఆ విధంగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూస్తే ఇక్కడ 1 3 1 3 అంతే, ఏమీ లేదు ఇంకా. ఓకేనా. 1 3. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ద possible dice? Which of the following is the possible dice? Option A. ఓకేనా. ఆప్షన్ ఏలో ఎంటీ డైస్ ఇస్తాడు. ఆప్షన్ బి సో ఇక్కడ ఆప్షన్ సి రాస్తున్నాండి. ఇక్కడ ఆప్షన్ డి. రైట్. ఇక్కడ 1 సి డి. నెక్స్ట్ ఇక్కడ 3, ఇక్కడ 1 3. ఇది ఎంటీ డైస్. ఓకే. రైట్. ఇక్కడ మరి ఏది అయ్యే ఛాన్స్ ఉంది అంటాడు. ఎస్, ఇక్కడ ఏ డైస్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటాడు. మనం చూస్తే ఇక్కడ 1 3 ఇచ్చిండు. ఇక్కడ ఈ 2 ఎంటీగా ఇచ్చాడు, ఈ 4 ఎంటీగా ఇచ్చాడు. సారీ, ఈ 4 ఇచ్చాడు. 1 3 ఎందుకు ఇచ్చాడంటే 1కి 3 ఏమయ్యే ఛాన్స్ ఉంది? ఇక్కడ ఆపోజిట్ అయ్యింది. 1కి 3 ఆపోజిట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఆపోజిట్ అవుతుందా? ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అవుతుంది. 1కి 3 అనేది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనేది అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏలో చూస్తే 1 ఉంది, 1కి పక్కన 3 ఉందా? లేదు. సో ఇది పాసిబుల్ అయ్యే డైస్. నెక్స్ట్ బిలో ఇక్కడ 3 ఉంది, 3 పక్కన 1 ఉందా? లేదు. దిస్ ఈస్ ఆల్సో రైట్. నెక్స్ట్ ఇక్కడ సి ఉంది, సి 1 ఉంది, 3 ఉంది. ఈ 2 ఆపోజిట్ నెంబర్స్ కదా, 2 ఆపోజిట్ నెంబర్ సైడ్స్లో ఉన్నాయి. రాంగ్. సో ఇక్కడ ఎంటీ డైస్ కానే కాదు. అంటే ఇక్కడ పాసిబుల్ డైస్ అంటే ఏంటి? ఓన్లీ కింద ఆప్షన్లో ఏముంటుంది? ఓన్లీ ఏ అండ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ ఏ అండ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ చిన్న విషయాన్ని కూడా మనం వదిలిపెట్టకూడదు. ఇక్కడ ఓన్లీ 1 ఉంది, 1 పక్కన ఆపోజిట్ నెంబర్ అయిన 3 ఉందా? లేదు. అంటే డైస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, 3 పక్కన 1 ఉందా? లేదు. అంటే ఇది కూడా డైస్ అయ్యే ఛాన్స్ ఉంది, పాసిబుల్ డైస్. ఇక్కడ 1 ఉంది, 1కి పక్కనే 3 ఉంది కదా, 1 3 అనేవి ఆపోజిట్ నెంబర్స్ కదా. సో ఇది పాసిబుల్ డైస్ కాదు. సో ఎంటీ డైస్ ఆల్వేస్ పాసిబుల్ అనేది కాదు. సో ఈ విధంగా వాడు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. రైట్. కరెక్ట్. ఓకే. ఒక చిన్న బ్రేక్ తర్వాత మిగతా క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఎగ్జామ్లో అడిగినటువంటి మోడల్స్ అవన్నీ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ అందించడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం
ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ నియమ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని నుండి కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ నియమ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని నుండి కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ నియమ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని నుండి కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజుపడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి
ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ నిర్వహించబడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖలకు నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు. ప్రభుత్వ సహకారంతో విజయం సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ నిర్వహించబడడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. ఓకే గైస్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. ఎస్, సో 6 phases డైస్లో మనకి 4ని అన్రివీల్ చేయకుండా ఓన్లీ 2నే చేసి పాసిబుల్ డైస్ అడిగినప్పుడు చూసాం. ఒకవేళ 6 phases వాడు రివీల్ చేసి మరి డైస్ ఏ విధంగా అడగవచ్చు, పాసిబుల్ డైసెస్ ఏ విధంగా అడగవచ్చు చూద్దాం. ఓకేనా? సో 1 2 1 2 3 సో రైట్, ఇందులో మనకి కొన్ని నెంబర్స్ ఇస్తారండి. 1 2 3 4 5 6. సో క్వశ్చన్ కామన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, క్వశ్చన్ ఒకసారి రాస్తాను ఇంకా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాసిబుల్ డైసెస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాసిబుల్ డైసెస్. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో చూస్తే మనకి ఇక్కడ పాసిబుల్ డైసెస్ అనేవి ఏమేమి అవుతాయో చూద్దాం ఒకసారి.
వాడు ఆప్షన్లో ఈ విధంగా ఇచ్చినప్పుడు సో 2 4 3 6 3 5 2 1 6 2 1 6 నెక్స్ట్ 4 3 6 4 3 6 तो 4 2 పెడదాం ఇక్కడ 4 1 6 సో రైట్ ఈ విధంగా ఇస్తాడండి. ఇక్కడ మనం ఈ 6 ఫేసెస్ డైస్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 డైసెస్లో ఏది పాజిబుల్ అవుతుందో చూడాలి. ఓకేనా, ఏది పాజిబుల్ డైస్ అయ్యే ఛాన్స్ ఉందో చూద్దాం. సో మామూలుగా చూస్తే మనకి ఇక్కడ ఎస్ ఫస్ట్ ఇక్కడ ఏమేమి ఆపోజిట్ అవుతున్నాయో చూద్దాం. 4కి ఏం ఆపోజిట్ అవుతుందండి 3. ఎస్ ఇక్కడ రాసుకో 4కి ఏం ఆపోజిట్ అవుతుంది 3. 1కి ఏం ఆపోజిట్ అవుతుందండి 5. 1కి ఆపోజిట్ ఏమవుతుంది 5. సో మిగిలింది 2 6 కాబట్టి 2కి ఆపోజిట్ ఏమవుతుందండి 6. ఎస్ ఎస్. సో ఇక్కడ నువ్వు గమనిస్తే 4కి 3 ఆపోజిట్ నానా, 1కి 5 ఆపోజిట్, 2కి 6 ఆపోజిట్. ఓకే, నువ్వు ఫస్ట్ దాన్ని గమనిస్తే ఓకేనా, ఫస్ట్ దాన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తే 2 ఉంది. ఓకేనా, 2కి ఆపోజిట్ ఏముంది 6 ఉంది. మరి 6 ఏమైనా ఉంది ఇలా లేదు. నెక్స్ట్ 4 ఉంది. 4కి ఆపోజిట్ ఏంటి 3. చూడండి ఆపోజిట్ ఉండవలసిన నెంబర్ అనేది సైడ్లో ఉంది. ఇక్కడ ఆపోజిట్లో ఉండవలసిన నెంబర్ అనేది ఇక్కడ ఏముంది సైడ్లో ఉంది. మరి ఇది అవుతుందా డైస్ అవుతుందా కాదు. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది. ఓకేనా, 6కి ఆపోజిట్ ఏముంది 2 ఏమన్నా ఉందా లేదు. నెక్స్ట్ 3 ఉంది. ఓకేనా, 3కి ఆపోజిట్ 4. 3కి ఆపోజిట్ 4 ఉందా లేదు. గుడ్. 5 ఉంది. 5కి ఆపోజిట్ ఏముంది ఇక్కడ 1. 5కి ఆపోజిట్ 1 ఉందా లేదు. సో ఇక్కడ 6కు ఉన్న ఆపోజిట్ నెంబర్ 2 సైడ్లో లేదు. 5కు ఉన్న ఆపోజిట్ నెంబర్ 1 సైడ్లో లేదు. 3కు ఉన్న ఆపోజిట్ నెంబర్ 4 సైడ్లో లేదు. సో బి అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్. నెక్స్ట్ సి. సో 2కి ఆపోజిట్ ఏంటి 6. 2కి ఆపోజిట్ 6. చూడండి ఆపోజిట్లో ఉండవలసిన నెంబర్ సైడ్లో ఉంది, ఇది కానే కాదు. నెక్స్ట్ 4కి ఆపోజిట్ ఏంటి నాన్న 3 ఉందా లేదు. ఇక్కడ 1 ఉంది. 1కి ఆపోజిట్ ఏంటి నాన్న 5 ఉందా ఇక్కడ లేదు. 6కి ఆపోజిట్ ఏంటి నాన్న 2 ఉందా లేదు. సో ఇది కూడా అంటే ఇక్కడ ఓన్లీ ఆప్షన్లో బి అండ్ డి పాజిబుల్, ఓన్లీ బి అండ్ డి పాజిబుల్. ఎక్కడ ఉంటే అక్కడ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎస్. సో ఆప్షన్లో కూడా మనకి ఓన్లీ ఏ, ఓన్లీ బి, ఓన్లీ బి అండ్ డి, ఓన్లీ ఏ అండ్ సి ఇవ్వచ్చు. ఎస్. సో ఇందులో మనం ఏది చూస్ చేసుకుంటామంటే ఓన్లీ బి అండ్ డి ఆప్షన్ని చూస్ చేసుకుంటాం. ఓకేనా, క్లియర్. సో అర్థమైంది కదా ఇక్కడ. సో సార్ ఏంటి సార్ 4 ఆప్షన్లలో ఏదో ఒకటే అవ్వాలి కదా అంటే ఇవి పాసిబుల్ అయ్యే డైసెస్ అమ్మ. కింద ఆప్షన్స్ ఉంటాయి. ఏమైనా 2 కావచ్చు, 1 కావచ్చు, అన్నీ కూడా కావచ్చు, ఓసారి ఏది కాకపోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా నువ్వు మూవ్ ఆన్ అవుతావు. ఓకేనా, కాన్సెప్ట్ అనేది క్లియర్. ఒకసారి మళ్ళీసారి చూద్దాం. మరి కావాలంటే మీకు డౌట్ ఉంటే 6కి చూడనా, 6కి ఆపోజిట్లో 2 ఉండాలి. సైడ్లో 2 ఉందా లేదు. సో 5కి ఆపోజిట్లో ఏముంది 1 ఇక్కడ ఉందా లేదు. 3కి ఆపోజిట్లో ఏముంది 4 ఇక్కడ ఉందా లేదు. నెక్స్ట్ 4కి ఆపోజిట్ ఏంటి 3 మరి కనిపిస్తుందా నీకు లేదు. 1కి ఆపోజిట్ ఏంటి 5 కనిపిస్తుందా నీకు లేదు. నెక్స్ట్ 6కి ఆపోజిట్ ఏంటి 2 కనిపిస్తుందా నీకు లేదు. సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది క్వశ్చన్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ సో 1 2 రైట్. ఇక్కడ
ఏ బి సి డి ఈ ఎఫ్. ఓకేనా? ఈ విధంగా ఇచ్చి మనకి పాసిబుల్ డైసెస్ అడగవచ్చు. ఈ విధంగా ఇచ్చి పాసిబుల్ డైసెస్ అడగవచ్చు. ఓకేనా? ఏబి సిడి, ఏబి సిడి. సో రైట్, ఇక్కడ పాసిబుల్ డైసెస్ అనేవి ఏంటో చూద్దాం మనం. ఇక్కడ ఈ ఏ సి సి డి బి ఎఫ్ డి బి ఎఫ్ డి బి ఏ బి సి, ఏ బి సి. సో 6 ఫేసెస్ అండి. ఇక్కడ 6 ఫేసెస్ ఓపెన్గా ఉన్నాయి. 6 ఫేసెస్ ఓపెన్గా ఉన్నాయి. దట్టు ఇవి లెటర్స్ మళ్ళీ. ఓకేనా? 6 ఫేసెస్ ఓపెన్గా ఉన్నప్పుడు వీటిని ఏమంటారు? లెటర్స్. ఈ లెటర్స్ మనకు పాసిబుల్ అయ్యే డైసెస్ అనేవి చూడాలి. లెటర్స్లో మనకి పాసిబుల్ అయ్యే డైస్ చూడాలి. ఇక్కడ చూస్తే మనకి ఈకి ఆపోజిట్ ఏముంటుందండి? బి. ఈకి ఆపోజిట్ ఏముంటుంది? బి. నెక్స్ట్ సికి ఆపోజిట్ ఏముంటుంది? ఎఫ్. సికి ఆపోజిట్ ఏముంటుంది? ఎఫ్. నెక్స్ట్ మిగిలింది ఏకి డి ఆపోజిట్ కదా, ఏకి డి ఆపోజిట్. ఇవేంటి మనకి ఆపోజిట్ లెటర్స్, రైట్? ఇవన్నీ మనకేంటి? ఆపోజిట్ లెటర్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? రైట్. ఇక్కడ సో ఈ ఫస్ట్ దాంట్లో ఈ ఈకి ఆపోజిట్ ఏముంది నాన్న? బి. బి ఇందులో ఉందా? లేదు. ఏకి ఆపోజిట్ ఏంటి నాన్న? డి. డి ఇందులో ఉందా? లేదు. గుడ్. సికి ఆపోజిట్ ఏంటి నాన్న? ఎఫ్. ఎఫ్ ఇక్కడ ఉందా? లేదు. సో దిస్ ఈస్ ద పాసిబుల్ డైస్. సరే, ఎలా చెప్తున్నారంటే ఎస్ ఈకి బి ఆపోజిట్ కదా నాన్న. ఇప్పుడు ఇక్కడ ఈ ఉంది, ఈకి బి ఆపోజిట్ కదా. ఆపోజిట్ ఉన్న నెంబర్ ఇందులో ఉండొద్దు, ఉంటే అది డైసే కాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ సి. సికి ఎఫ్ ఆపోజిట్, ఎఫ్ ఉందా? లేదు. నెక్స్ట్ ఏముంది నాన్న? డి. డికి ఏ ఆపోజిట్, ఏ ఉందా? లేదు. గుడ్. నెక్స్ట్ బి. బికి ఆపోజిట్ ఏంటి నాన్న? ఈ ఉందా? లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో పాసిబుల్ డైస్. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్. ఎఫ్కి ఆపోజిట్ ఏంటి నాన్న? సి ఉందా అక్కడ? లేదు. నెక్స్ట్ డి. డికి ఆపోజిట్ ఏంటి నాన్న? ఏ ఉందా అక్కడ? లేదు. నెక్స్ట్ బి. బికి ఆపోజిట్ ఏంటి నాన్న? ఈ ఉందా? లేదు. సో సి ఈజ్ ద రైట్. నెక్స్ట్ ఏకి ఆపోజిట్ ఏంటి? ఇక్కడ ఇందులో. నెక్స్ట్ ఏకి ఆపోజిట్ ఏంటి? డి ఉందా? లేదు. గుడ్. నెక్స్ట్ బికి ఆపోజిట్ ఏంటి? ఈ ఉందా? లేదు. నెక్స్ట్ సికి ఆపోజిట్ ఏంటి? ఎఫ్ ఉందా? లేదు. సో దట్ అంటే ఇక్కడ మరి ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటాం అంటే ఆల్ ఫాలో, ఆల్ డైసెస్ ఆర్ పాసిబుల్. కింద నీకు ఆల్ డైసెస్ ఆర్ పాసిబుల్ అని ఇస్తాడు. లేదా ఏ కామా బి కామా సి అండ్ డి ఆర్ పాసిబుల్ అని ఇస్తాడు. ఈ రెండిట్లలో ఏ ఆప్షన్ అయినా చూస్ చేసుకోవచ్చు. రెండిట్లలో ఏదో ఒకటి ఇస్తాడు. ఎస్, ఈ విధంగా అంటే ఆపోజిట్గా ఉన్నటువంటి నెంబర్స్ అనేవి సైడ్లో ఉండవు, అంతే. ఆపోజిట్గా ఉన్నటువంటి నెంబర్స్ అనేవి సైడ్లో ఉండవు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అదొక్క మెయిన్ పాయింట్ని మనం తీసుకుంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ సో 6 ఫేసెస్లో ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఒకవేళ క్వశ్చన్ ఈ విధంగా అడిగాడు అనుకోండి, ఒక పాచికను 4 సార్లు ఓకేనా, ఒక పాచికను 4 సార్లు మైదానంలో విసిరినప్పుడు ఒక పాచికను 4 సార్లు మైదానంలో విసిరినప్పుడు వాటి 4 తలల మొత్తం 13
వాటి 4 తలల మొత్తం 13. అవి వరుసగా 4, 3, 2, 4. సో 4, 3, 2, 1. 4, 3, 7, 7, 2, 9, 9, 4, 13 అనమాట. ఎస్, అయినా గ్రౌండ్ అంచును తాకుతూ a usual dice thrown in a ground 4 times. Okay, a usual dice thrown in a ground 4 times. Their top sum is, okay, their 4 top sum is 13. That is 4, 3, 2, 4 respectively. What is the total sum of the numbers touched the ground? ఓకేనా, అంటే గ్రౌండ్ని అంచును తాకుతున్నటువంటి నెంబర్ల యొక్క సంఖ్యల మొత్తం, అదే నెంబర్ యొక్క మొత్తం. అంటే ఏం లేదు నాన్న, ఇప్పుడు ఒక డైస్ ఉందనుకో, రైట్, ఇది ఒక డైస్ ఉందనుకో, దీన్ని మనం టాప్ అంటాం, దీన్ని మనం బాటమ్ అంటాం, అంతేనా? మీరు మామూలుగా మనం ఇంట్లో కైలాసం ఆడేటప్పుడు ఆ డైస్ అనేది ఉంటుంది కదా, ఆ పాచిక, దాన్ని విసురుతూ ఉంటారు కదా. సేమ్ యాజ్టీగా ఒకసారి విసిరినప్పుడు నీకు 4 పడింది, ఒకసారి విసిరినప్పుడు నీకు 4 పడింది, ఇంకోసారి విసిరినప్పుడు 3 పడింది, ఇంకోసారి విసిరినప్పుడు 2 పడింది, ఇంకోసారి విసిరినప్పుడు మళ్ళీ 4 పడింది అన్నమాట. అంటేనా? అంటే ఇవేంటి అంటే నీకు కనిపించేటటువంటి ఆ ఫేస్, అంటే ఆ తలల మొత్తం, అంటే ఆ హెడ్. నువ్వు ఇప్పుడు కైలాసం అన్నప్పుడు ఎలా తీసుకుంటావు, ఇలా వేసినప్పుడు ఆ టాప్లో ఏదైతే నెంబర్ వస్తుందో దాన్నే తీసుకుంటావు కదా. అలా నువ్వు 4 సార్లు వేసినప్పుడు ఫస్ట్ సారి 4 వచ్చింది, సెకండ్ సారి 3 వచ్చింది, థర్డ్ టైం 2 వచ్చింది, ఫోర్త్ టైం 4 వచ్చింది, రైట్? సో ఆ విధంగా ఉన్నప్పుడు వాటి తలల మొత్తం ఎంత అయింది, నీకు 13 అయింది. అయితే నువ్వు ఫస్ట్ టైం వేసినప్పుడు 4 పడుతుంది కదా, ఫస్ట్ టైం వేసినప్పుడు నీకు మీద 4 పడ్డప్పుడు కింద ఆ గ్రౌండ్ని తాకుతున్నటువంటి నెంబర్, అంటే మీద 4 ఉన్నప్పుడు ఆ గ్రౌండ్ని తాకుతుంది కదా ఇంకో నెంబర్, ఆ నెంబర్ కావాలి. ఇంకోసారి వేసినప్పుడు 3 పడ్డది, నీకు మీద 3 కనిపిస్తుంది, కనిపించకుండా ఆ కింద గ్రౌండ్ని తాకుతున్న నెంబర్ కావాలి. నెక్స్ట్ ఇంకోసారి వేసినప్పుడు 2 పడ్డది, 2 కనబడుతుంది, 2 కనిపించకుండా ఆ కింద గ్రౌండ్ను తాకుతున్నటువంటి నెంబర్ కావాలి. నెక్స్ట్ 4 పడుతుంది, నెక్స్ట్ ఆ 4 కనబడుతుంది కదా, 4కి కింద కనబడకుండా ఉన్నటువంటి నెంబర్ కావాలి. మనకి చూస్తే సింపుల్గా ఇక్కడ వాడు ఏమన్నాను, యూజువల్ డైస్ అన్నాడు. మీరు కావాలంటే కైలాసంలో ఉన్నటువంటి డైస్ చెక్ చేసి అనుకోండి, ఓకేనా. ఆపోజిట్ నెంబర్స్ అనేవి ఎలా ఉంటాయంటే ద టోటల్ ఈజ్ 7. మనం ఆడేటటువంటి కైలాసం డైస్ని ఏమంటామంటే స్టాండర్డ్ డైస్ అంటాం. స్టాండర్డ్ డైస్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి నాన్న? స్టాండర్డ్ డైస్ అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? వాటి యొక్క ఆపోజిట్ నెంబర్స్ అనేవి సేమ్ ఉంటాయి. ఆపోజిట్ నెంబర్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి. ఇట్ మీన్స్ స్టాండర్డ్గా అంటే ఎప్పుడు మారవు. అండ్ వాటి ఆపోజిట్ నెంబర్స్ యొక్క సమ్ అనేది ఎలా ఉంటుంది? ఆపోజిట్ నెంబర్ సమ్ని కలిపినప్పుడు కింద ఎంత వస్తుంది? 7 వస్తుంది. అంటే ఇక్కడ చూడనా, నువ్వు ఫస్ట్ టైం వేసినప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు నేను మామూలుగా 3 ఫేసెస్ డైస్ గీస్తున్నాను. రైట్, ఇక్కడ చూడు, ఇది టాప్, ఇది బాటమ్, ఇది టాప్, ఇది బాటమ్, ఇది టాప్, ఇది బాటమ్. సో యూజువల్ డైస్లో ఆపోజిట్ నెంబర్స్ అనేవి ఉంటాయి కదా. ఎస్, ఇక్కడ నువ్వు ఫస్ట్ టైం వేసినప్పుడు నీకు టాప్లో ఎంత పడింది? 4. ఎస్, టాప్లో ఎంత పడింది? 4. మరి గ్రౌండ్ని టచ్ చేసేటటువంటి వాల్యూ, అంటే గ్రౌండ్ని టచ్ చేస్తున్న నెంబర్ ఎంత ఉంటుంది చెప్పండి? 4కి గ్రౌండ్ అంటే నీకు కనబడుతుంటే మొత్తం కింద ఉంది, దానికి ఏమంటారు? ఆపోజిట్ నెంబర్ అంటారు కదా. సో 4కి ఆపోజిట్ ఏంటి? 3 కదా. ఎస్, నెక్స్ట్ వేసినప్పుడు ఎంత పడ్డది నాన్న? 3. పైన 3 కనబడుతుందంటే కింద ఎంత ఉంటుంది? 4, అంతే కదా, ఆపోజిట్ నెంబర్. నెక్స్ట్ పైన 2 కనబడుతుందంటే కింద ఎంత ఉంటుంది? 5. ఎస్, నెక్స్ట్ 4, పైన 4 కనబడుతుందంటే కింద ఎంత ఉంటుంది నీకు? 3. అంటే ఇక్కడ
బాటంలో ఉన్నటువంటి నెంబర్స్ 3 + 4 + 5 + 3, 5 + 3 8, 8 + 4 12, 12 + 3 15. ఎస్, నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, స్టాండర్డ్ డైస్ మీద అడిగితే క్వశ్చన్ ఫస్ట్ అడిగినట్టు అడుగుతాడు, లేకపోతే ఇంకొకటి అడుగుతాడు, అది లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా. దిస్ ఇస్ ద వన్. ఇంగ్లీష్ మీడియం అయితే యూజువల్ డైస్ అని మెన్షన్ చేస్తాడండి వాడు సింపుల్గా. ఓకే, యూజువల్ డైస్ అంటే మనకి స్టాండర్డ్ డైస్ అన్నట్టు. ఆ టాప్లో నెంబర్ ఇంత ఉంది, టాప్లో ఇన్నిసార్లు పడింది, ఇంత నెంబర్ అయింది, ఇంత మొత్తం వచ్చింది, బాటం యొక్క నెంబర్ ఎంత, బాటం యొక్క సమ్ ఎంత అని అడుగుతాడు సింపుల్గా. ఓకేనా, టాప్లో ఏమన్నా వాడని, మనకు ఆపోజిట్ నెంబర్స్ ఈజీగా తెలుసుగా. స్టాండర్డ్ డైస్లో ఆపోజిట్ నెంబర్స్ అనేవి ఎప్పుడు స్టాండర్డ్గానే ఉంటాయి. 1కి 6, 2కి 5, 3కి 4, సింపుల్. ఇది గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి. ఒకవేళ సమ్ టైమ్స్ పైన 1 పడింది అనుకో, టాప్లో 1 పడింది అనుకో, గ్రౌండ్ని టచ్ చేసేటువంటి, గ్రౌండ్ని ఏ నెంబర్ టచ్ చేస్తుంది? 6 కదా. ఒకవేళ టాప్లో 5 పడ్డది అనుకో, గ్రౌండ్ని ఏ నెంబర్ టచ్ చేస్తుంది? 2, సింపుల్. సో దిస్ ఈజ్ ద వన్, దిస్ ఈజ్ ద స్టాండర్డైజ్ వన్. ఓకేనా, రైట్. డైసెస్లో ఈ విధంగా ఉంటాయండి. సో సింపుల్, మనం ఈరోజు క్లాస్లో ఏం తీసుకున్నామంటే డైసెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాండర్డ్ డైస్లో ఆపోజిట్ నెంబర్స్ ఎప్పుడు స్టాండర్డ్గానే ఉంటాయి, 1 6 2 5 3 4. అండ్ దెన్ కామన్ డైస్లో, నార్మల్ డైస్లో, జనరల్ డైస్లో మనం ఆపోజిట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం 3 మెథడ్స్ తీసుకున్నాం. ఏంటి? ఒక కామన్ నెంబర్ అనేది సేమ్ పొజిషన్లో ఉంటే ఎలా చేయాలి, ఒక కామన్ నెంబర్ అనేది సేమ్ పొజిషన్లో లేకుంటే ఎలా చేయాలి, క్లాక్ వైజ్లో, లేదా 2 డైస్లో 2 కామన్ నెంబర్స్ ఉంటే ఎలా తీసుకోవాలి చేసాం. నెక్స్ట్ 6 ఫేసెస్ డైస్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చేసాం. సో యూజువల్ డైస్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చేసాం. సో మనకి ఇంకా మిగిలిపోయింది ప్రాబబిలిటీ. సో నెక్స్ట్ క్లాస్లో ఆ ప్రాబబిలిటీ గురించి అండ్ ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఆల్.